నిమ్మకాయ చెట్టుకున్న ఎక్స్ట్రా కొమ్మలన్నీ కొట్టేస్తే ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో చూడండి. పచ్చడి పెడతాం ఇవన్నీ ఊరికి తీసుకెళ్ళి. శనివారం సాయంత్రం బాబుకి స్కూల్ అయిపోయాక ఊరికి వచ్చాము, అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరికి, మా ఊరికే వచ్చి చూస్తే అంతా చెట్లన్నీ కింది కానిపోయి ఉన్నాయి, కొమ్మలన్నీ బరువు అయ్యి మా వారు వచ్చి అన్నీ కొట్టేశారు. మా వాడేమో ఆడుకోవడానికి బొమ్మలేం లేక ఇంట్లో ఉన్న కొడవళ్ళు ఏమేమో తీసుకొచ్చి ఆడుతున్నాడు. ఇక్కడ ఊర్లో ఉన్న ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయి. ఇది నిమ్మకాయ చెట్టు, చాలా కాయలు వెళ్ళాయి కొమ్మలన్నీ కొట్టేశాక. ఇది మామిడికాయ చెట్టు, ఇంకా ఇది వచ్చేసి జామకాయ చెట్టు, చాలా జామ పండ్లు కూడా వచ్చాయి, తినేసాము అవన్నీ. ఇదేమో కరివేపాకు చెట్టు, నేనే పెట్టాను. ఇక్కడ స్నానం చేయడానికని వేడి నీళ్ళు పెడితే, రోజు వేడి నీళ్ళతోనే చేస్తున్నాను కదా మమ్మీ, ఈరోజు బోర్ కింద స్నానం చేయించు పదా అని బోర్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. చల్ల చల్లగా ఉంది వాతావరణం, కానీ బాగా ఉక్కపోస్తుంది. ఇదేమో బయట చెట్టు కింద ఈ 2 మేకలు మావే. అలా పొలానికి వెళ్తున్నాం, ఇంటి పక్కనే పొలం ఉంటుంది, ఆ వెనకాల కనిపిస్తున్నదే మా ఇల్లు. నైటే వర్షం పడింది, మొత్తం బురద బురద ఉంది. మెల్లగా వెళ్తున్నాము, ఎక్కడి కింద పడతామో మాకే తెలీదు. ఆ చల్లగాలి, ఆ పచ్చని చెట్లు, ఆ చల్లటి వాతావరణం ఎంత బాగుందో అసలు. ఊరి వాతావరణం తగలక చాలా రోజులు అయింది. సిటీలో ఉండి ఊరికి వస్తే అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా ఇంటి పక్కనే పొలాలు, గుట్టలు, కొండలు, చెట్లు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. కానీ ఎండాకాలంలో మాత్రం దుగులో తిరిగిపోతుంది, మామూలు ఎండలు ఉండవు అసలు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ, ఈ బర్రె ఇవన్నీ మావే. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర కట్టేశారు, అన్నీ పోట్లాడతాయని. ఇక్కడ కనిపిస్తున్న పొలం మాదే. ఇది వరి నాట్లు వేయడం కోసమని నారు పోసారు. ఇక్కడేమో బోర్ దగ్గరికి తీసుకెళ్తుంటే బోర్ దగ్గర అంతా బురదుంది, ఆ బోర్ వద్దు, ఇంకో ఇంటి పక్కనే ఉన్న బోర్ దగ్గరికి వెళ్దాం రండి అని మా అత్తయ్య మమ్మల్ని రిటర్న్ తీసుకొని వెళ్తుంది. ఇంత దూరం నడిచొచ్చి వేస్ట్ అయిపోయింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది బోర్కి వేసిన పైప్ అన్నమాట. మా వాడు కొంచెం సేపు గొడవ చేశాడు, నాకు ఇక్కడ వద్దు, నాకు అక్కడే కావాలి, అక్కడ ఎక్కువ ఫ్లో వాటర్ ఉంటుంది, ఇక్కడ తక్కువ వస్తున్నాయి వాటర్ అని. మళ్ళీ అంత దూరం వెళ్ళే వరకు వర్షం వస్తుంది, ఇక్కడే చేసుకో అని చెప్తే సరే అని చెప్పి చేపించేసాను స్నానము. ఇంకా వీడికి స్నానం చేయించుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను. ఉంటా, బాయ్.